పేరు బుడితప్పల నాయుడు, పార్వతీపురం మన్యం జిల్లా. ఈరోజు ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోంది. స్వాగతిస్తున్నాం. ఎందుకంటే నిన్నటి వరకు అరాచక పాలన జరిగింది, శాంతి భద్రతలు తీవ్రమైన విఘాతం కలిగింది. అటువంటి కక్ష సాధింపు రాష్ట్రంలో లేకుండా శాంతియుత వాతావరణాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మరి నేటి కొత్త ప్రభుత్వానికి ఉంది. అదే టైంలో ఎంతో అనుభవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు హైదరాబాదులో ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని ఎంతో డెవలప్ చేసి ప్రపంచ పటంలో హైదరాబాద్ చూపించగలిగిన స్థితికి తెచ్చారు. అంటే ఈరోజు ఉపాధి దొరుకుతుందంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల. అటువంటి రంగాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన ఈ కొత్త ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలనేది. అదే సందర్భంలో గతంలో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చారు. ఆ రోజు ఏదైతే 2018కి ముందు మీరు పెట్టిన విమర్శ, విభజన హామీలు ఏమైతే ఉన్నాయో చట్టం అమలు చేయటంలో ఆ రోజు ఎన్డీఏ జాతీయ స్థాయిలో సహాయం చేయట్లేదు కనుక బయటకు వచ్చామన్నారు. ఇప్పుడు అదే ఎన్డీఏతో పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో మధ్యవర్తి వహించి అరాచక పాలనని పక్కన పెట్టి ప్రజా జీవన విధానానికి అభివృద్ధి చేసే దిశలో తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేసి ఈ రెండు పార్టీలు కలిపారు. ఈరోజు ఆ జాతీయ పార్టీకి చాలా కీలకమైన బాధ్యత మీ మీద ఉంది. మీరు శాసించే స్థితిలో జాతీయ స్థాయిలో ఉన్నారు. పరిస్థితి జాతీయ స్థాయిలో ఎన్డీఏకి అంత బలహీనంగా ఉంది. ఈ నేపథ్యంలో ఉన్న పరపతిని ఉపయోగించి చట్టం ఏదైతే విభజన హామీ చట్టం ఉందో దాంట్లో ఏవైతే పొందుపరిచిన అంశాలు ఉన్నాయో, ఈరోజు ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ హోదా, అలాగే నిధులు రప్పించడంలోన, విశాఖపట్నానికి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించడంలోన, రైల్వే జోన్కి కావాల్సిన ఏర్పాట్లు చేయడంలోన, పెట్టుబడులు రప్పించడంలోన చాలా గణనీయమైన పాత్ర పోషించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆ విధంగా ఎన్డీఏ జాతీయ స్థాయిలో మీరు తల ఎత్తుకొని నిలదీసి సాధించాలి. అటువంటి అవకాశం కుదిరింది. దీనికి పవన్ కళ్యాణ్కి మన రాష్ట్రం రుణపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో మిమ్మల్ని మేము కోరుతున్నాం, పోలవరం ఏదైతే ఉందో మీరు ఇప్పుడు చెప్తారు అనుసంధాన నదులని, అనుసంధానంలో భాగంగా ఉమ్మడి విశాఖపట్నం, ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సుమారు 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి బాబు జగజ్జీవన్ సృజల స్రవంతి అనేది ఎప్పుడుండో పెండింగ్లో ఉండిపోయింది. దాన్ని తక్షణమే అమలు చేసి ఈ జిల్లాలకి శాశ్వత సాగునీటి వనాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మేము ఎంతో ఎదురు చూస్తున్నాం ఆశాభావంతో. అలాగనే ఈరోజు నదుల అనుసంధానం భాగంగా మీరు ఆ రోజు పోలవరంలో దగ్గర కృష్ణా గోదావరి నదుల అనుసంధానం చేసిన ఉత్సవంలో మరి శ్రీకాకుళం జిల్లాలో వంశధార నాగావళి అనుసంధానం కూడా చేసి ఉన్నారు. ఈ అనుసంధానం చేసే క్రమం సరైనది కాదు. నిపుణులు సూచించిన ప్రకారంగా చేసుకుంటే ఈరోజు బూర్జ మండలం ఎంటైర్ 20,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే భాగ్యంతో పాటు నారాయణపురం ఆయకట్టు దిగుంటే వాళ్ళు కూడా స్థిరీకరించేవాళ్ళు. కానీ అడ్డదిడ్డంటి కార్యక్రమం చేయటం వల్ల, అశాస్త్రీయ విధానం వల్ల అనుసంధానం అనేది అభాస్పాలవుతోంది. దాన్ని సరిచేయడానికి ఇదే మంచి అవకాశం అని చెప్పేసి కోరుతూ ఆ మండల రైతాంగం తాలూకా 20,000 ఎకరాల రైతుల తాలూకా ఘోషణ కూడా ఈ కొత్త ప్రభుత్వం, ఈ జిల్లాకు రాబోతున్న కొత్త మంత్రివర్గం కూడా, మంత్రులు కూడా, ప్రజాప్రతినిధులు కూడా దీని మీద ఆలోచించి అటువంటి చర్యలు తీసుకుని రైతాంగాన్ని ఆదుకోవడానికి ఇది ఒక మంచి తరుణం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ నూతన ప్రభుత్వానికి మేము స్వాగతం పలుకుతున్నాం.